108 కుండంల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞం 3 రోజుల పాటు కర్నూలులో జరగనుంది. జూలై 25, 26, 27 తేదీలలో యజ్ఞాలు, యాగాలు వంటివి అనేక పూజా కార్యక్రమాలు లోకక్షేమం కోసం చేయడం జరుగుతుందని చెబుతున్నారు. కర్నూలు రాజీవ్ గృహకల్ప వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరుగుతుంది. భక్తులందరూ ఎలాంటి ఫీజులు లేవని అందరూ పాల్గొనాలని కోరుతున్నారు. థ్యాంక్ యూ సార్. అందులో మీకు ఏది మొత్తం నేను ఎంత చెప్పినా పెట్టు సీను. ఓకే పెట్టు. జ్ఞాన గాయత్రి మహాయజ్ఞం జరుగుతుంది. ఈ యజ్ఞంలో కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొనవచ్చు. ఎటువంటి రిజిస్ట్రేషన్లు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. మీ కుటుంబ సమేతంగా వచ్చి మీరు పాల్గొనవచ్చు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తే మిమ్మల్ని కూర్చొనివ్వరు, ఎవరో అలాంటి ఋతుక్కులు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీ దంపతులే కూర్చొని ఆ శుభాపాత్రలు పట్టుకొని మీరే యజ్ఞం చేస్తారు. అంతటి గొప్ప అంటే మా గురుదేవుల యొక్క లక్షణం, ఆయన లక్ష్యం ఏంటంటే బ్రాహ్మణత్వం అనేది కులానికి సంబంధించింది కాదు. అసలు మనకి కులాలు లేవు, 4 వర్ణాలే ఉన్నాయి. బ్రాహ్మణత్వం అనేది కులానికి సంబంధాల మంది మహిళలతో కలశయాత్ర ఉంది. ఈ మహాయజ్ఞము ఇక్కడ మన నయారా పెట్రోల్ బంక్ పక్కన మన కర్నూలులో బళ్ళారి రోడ్లో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో జరుగుతుంది. అమ్మ మొత్తం కర్నూలు వాసులు, తర్వాత కర్నూలు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, బళ్ళారి రోడ్లో నయారా పెట్రోల్ బంక్ పక్కన ఉన్న ఏదైతే ఈ లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకి కలశయాత్రతో పాటు గాయత్రి దీపం, ఈ ఆదివారాలు ఉదయం 8 గంటలకి 108 కుండాల గాయత్రి మహాయజ్ఞాలు పూర్ణావతి ఉంది. అందరూ వచ్చి పాల్గొని గాయత్రి మాత కృపకు పాత్ర దైవస్వరూపులైన కర్నూలు జిల్లా పట్టణ పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా శుభ ఆహ్వానం. అఖిల విశ్వ గాయత్రి పరివార్ గాయత్రి తీర్థ శాంతి గుంజ్ హరిద్వార్ మా ఆశ్రమము హిమాలయ ఋషులు ఎక్కడైతే తపస్సు చేశారో, విశ్వామిత్రుడు 5000 సంవత్సరాలు ఎక్కడైతే తపస్సు చేశారో, అలాగే సప్త ఋషుల కోసం గంగా 7 బయలుగా ఎక్కడైతే చెల్లిందో, ఒక్కొక్క ఋషి కోసం ఒక్కొక్క ఋషి అవసరం కోసం, అలాగే ఏ ఆశ్రమంలో అయితే 365 రోజులు నిత్యం 27 యజ్ఞకుండాలతో నిత్యం మహిళలే మంత్రాలు చదువుతూ యజ్ఞం చేస్తారో, ఎక్కడైతే 1926లో ఒక దీపం వెలిగించబడి ఒక సెకండ్ కూడా ఆరకుండా 100 సంవత్సరాలు వరకు కూడా ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందో ఆ అఖండ దీపం ఉన్న ఆ దివ్య ఆశ్రమమే గాయత్రి తీర్థ్ శాంతి గుంజ్ హరిద్వార్లో ఉంది ఆశ్రమం. అక్కడి నుంచి పూజ్య గురుదేవులు, మా గురుదేవులు వేదమూర్తి తపోనిష్ట యుగద్రష్ట పండిత శ్రీరామ్ శర్మ ఆచార్యులు వారు, ఆయన ఆవల్కేడ ఆగ్రా దగ్గర ఆవల్కేడ దగ్గర ఆయన జన్మ తీసుకొని ఆయన 8వ ఏట గాయత్రి మంత్రదీక్ష తీసుకొని పండిత మదన్మోహన్ మాలవ్య అవసరం లేదు, ఆటోమేటిక్గా సమాజం సంస్కరించబడుతుంది. అది చాలా గొప్పగా ఆయన చెప్పారు. ముందు మనం మారితేనే సమాజం మారుతుంది, మనం చక్కబడితే సమాజం చక్కబడుతుంది. ఇది గాయత్రి పరివార లక్ష్యం. దీంట్లో భాగంగానే దేశవ్యాప్తంగా ఇప్పుడు జ్యోతి కలశయాత్రలు జరుగుతున్నాయి. అదే మనం అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు రావాలని, చీకటి నుంచి వెలుగు వైపుకి ఈ యజ్ఞాలు జరగడంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం అందులో వచ్చి స్వాహాన్ని ఊరికి పూజలు చేయడమే కాదు. గ్రామాలు, ప్రతి గ్రామము తిరుగుతున్నాము, ఆ గ్రామంలో తాగొద్దు, అలాగే వ్యసనాలు వద్దు, శరీరం దైవమందిరం లాంటి దాన్ని పాడు చేసుకోవద్దని చెప్తున్నాము. చెరువులు, బావులు, వాటర్ రిసోర్సెస్ ఇవన్నీ కాపాడుకోవాలని చెప్తున్నాము. అది కూడా యజ్ఞమే. అలాగే పర్యావరణం అంటే చెట్లు నాటుకోవాలి, పర్యావరణ సంశోధనార్థం, అట్లా ఒక ఎన్లైట్మెంట్ అనమాట. అంటే ఊరికే పూజ అంటే కొబ్బరికాయలు కొట్టడం, పోవడం, యజ్ఞం అంటే ఏదో ఆహుతులేసి స్వాహాన్ని వెళ్ళడం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నామంటే పూజ అంటే ప్రేమతత్వం, యజ్ఞం అంటే మానవత్వం. యజ్ఞం అంటే నలుగురికి సేవ చేయాలి. అగ్ని ఎలాగైతే తనలో వేసినవన్నీ ఉంచుకోకుండా స్వార్థం లేకుండా ఎలాగైతే విశ్వబ్రహ్మాండానికి అందిస్తున్నాడో, 84 లక్షల యోనుల్లో క్రిమికీటకాల్లో మనం పుట్టిన తర్వాత మానవ జన్మ వస్తుంది. దేవతలు కూడా అసూయపడే జన్మ. అలాగా అగ్ని ఎలాగైతే ఉంచుకోకుండా సమాజానికి ఇస్తున్నాడో, విశ్వబ్రహ్మాండానికి ఇస్తున్నాడో, అలాగే మనకు భగవంతుడు ఇచ్చిన సమయము, డబ్బు, ప్రతిభ కూడా మనం సమాజానికి ఇవ్వాలి అనేది ఒక గొప్ప సందేశం యజ్ఞం చెప్తుంది. అందులో భాగంగానే ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 24 108 కుండాల యజ్ఞాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కర్నూలులో
108 కొండాల యజ్ఞం జరుగుతుంది. ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు ఏమిటంటే 25వ తారీఖు శుక్రవారం. ఇప్పుడు 4 గంటలకి 500 మంది మహిళలతో భవ్య కలశయాత్ర జరుగుతుంది. సాయంత్రం 1000 దీపాలతోటి